శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సింహరాశి వారికి జూన్ 16వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు మధ్య ఏ రకమైన గోచారం నడుస్తోంది, ఎటువంటి ఫలితాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఏ ఏ విషయాల్లో ఆనందాన్ని అనుభవించవలసి ఉంటుంది మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. సింహరాశి విషయంలో ఇబ్బంది గతంలో కంటే కొద్దిగా కోపతాపాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి. కొత్త ప్రదేశాలలో స్థిరపడటం కానీ, కొత్త ప్రదేశాలకు బదిలీ అవటం కానీ సంభవం కావచ్చు. అయితే గతంలో కన్నా కూడా ఒక్కొక్క పరిస్థితి నుంచి క్రమంగా బయటకు రావటం, ఎంతో కొంత మానసిక ఆనందం లభించటం, ఈ రకంగా కొంత ఇబ్బంది తగ్గటం అనేది అయితే ఉంటుంది. కానీ మరి సప్తమ రాహు వల్ల అయితేనేమి, అష్టమ శని వల్ల అయితేనేమి, మానసికంగా ఎంత నియంత్రణలో ఉందామనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అందుకు సజావుగా లేకపోవటం మీకు అసంతృప్తిని కలిగిస్తుంది. అమ్మయ్య, ఈ సమస్య నుంచి మనం ఈ రకంగా ఎదుర్కొన్నాం అనుకునే ఆనందం క్షణంలోనే మళ్ళీ అది తప్పిపోయి ఇంకో రకంగా ఇబ్బంది ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కొంత ఇబ్బందిగానే ప్రస్తుతం ఉన్న గోచారం ఉంటుంది. సంబంధాలు ఏవైనప్పటికీ కూడా దగ్గర దాకా వచ్చి కాలేకపోవటం, ఏదో రకంగా వాయిదా పడే పరిస్థితి కూడా అధికంగా గోచరిస్తుంది. ముఖ్యంగా మఖ నక్షత్రం వారికి మరింత ప్రతికూలత అనేది అయితే కనిపిస్తుంది. అయితే కులాంతర మతాంతర వివాహాల్లో ఉండేవారికి మాత్రం కొద్దిపాటి అనుకూలత అయితే కనిపిస్తుంది. పిల్లల పరంగా ఏదో రకమైన ఆందోళన వెంటాడుతుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే కొంత వ్యతిరేక పరిస్థితులు కూడా సంభవించవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఎప్పట్లాగానే ఎంతో కొంత జాగ్రత్తగా అయితే తప్పటం లేదు. నడుముకి సంబంధించినవి కానీ, కీళ్ళకి సంబంధించినవి కానీ కొంత అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇక వ్యాపారస్తులకి సామాన్యమైన లాభాలు మాత్రమే ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం ఏవైనా సరే కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం కానీ, కొత్త పదవులు లభించడం కానీ సంభవంలోకి రావచ్చు. దాన కార్యక్రమాల్లో కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకునే అవకాశాలు కూడా పుష్కలంగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం మీరంతా కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈ వారం మఖ, ఉత్తర నక్షత్రాల వారికి మరి 17, 19, 21 తేదీలు అనుకూలకంగా ఉన్నాయి. పుబ్బ నక్షత్రం వారికి 16, 18, 20, 21 తేదీలు అనుకూలకంగా ఉన్నాయి. ఇక సింహరాశి వారు ఈ వారంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశంలో భార్యాభర్తలు ఏదైనప్పటికీ కూడా ఒక మాట మీద కొంత నిలబడటం అనేది అవసరం. చిన్న చిన్న వాటిని పెద్దవి చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అలాగే భాగస్వామిక విషయాల్లో కూడా ఏవైనా సరే కొంత ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా స్పష్టత అనేది, పరస్పరం మరి సంభాషణ చేసుకుంటూ, చర్చలు చేసుకుంటూ ముందుకు సాగటం అనేది కూడా అవసరం. ఈ రకమైన జాగ్రత్తలు అయితే కనుక సింహరాశి వారు ఈ వారంలో ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది.